పంట విత్తడం మొదలు కోత వరకు కంటికి రెప్పలాగా కాపాడుకోవాలి. ముఖ్యంగా పంట ఎదుగుదలలో పూత కాత సమయం చాలా కీలకమైంది. ఈ సమయంలో రైతులు అధిక ఖర్చుతో రసాయన మందులను పిచికారీ చేస్తుంటారు, కానీ ఫలితం ఉండట్లేదు. ఈ నేపథ్యంలో ప్రకృతి వ్యవసాయంలో ఎగ్ అమినో యాసిడ్ పిచికారీ ద్వారా చాలా మంది రైతులు సత్ఫలితాలు పొందుతున్నారు. అయితే రైతు ఏ స్థాయిలో ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలియదు. ఎగ్ అమినో యాసిడ్ తయారీ విధానం ఎలానో ఇప్పుడు చూద్దాం. వ్యవసాయంలో ఖర్చులు తగ్గించడంతో పాటు నాణ్యమైన క్రిమిసంహారకరహిత దిగుబడులు సాధించాలనే ధ్యేయంతో అందుబాటులోకొచ్చిందే ప్రకృతి వ్యవసాయం. విచ్చలవిడిగా రసాయన ఎరువులు, పురుగుల మందుల వినియోగం వల్ల భూమి నిస్సారంగా మారుతోంది. దిగుబడులు తగ్గిపోతున్నాయి. రసాయన ఎరువుల వాడకం తగ్గించాలనే లక్ష్యంతో ప్రభుత్వాలు కూడా ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సేంద్రియ ఎరువులు, కషాయాలు రైతుల స్థాయిలో తయారు చేసుకునే విధంగా ప్రకృతి వ్యవసాయం విభాగం వారు అవగాహన కల్పిస్తున్నారు. ఏ పురుగుకు ఏ కషాయం, ఏ చీడకు ఏ ద్రావణం కొట్టాలో కూడా చెబుతున్నారు. వాటిని రైతుల చేత తయారు చేయిస్తూ పెట్టుబడులను తగ్గిస్తున్నారు. ముఖ్యంగా పంట పూత కాత దశలో ఎగ్ అమినో యాసిడ్ సత్ఫలితాలను ఇస్తుండటంతో పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రకృతి వ్యవసాయ విభాగం అధికారులు రైతులకు దీని తయారీ విధానం పట్ల శిక్షణ ఇస్తున్నారు. ప్రకృతి వ్యవసాయ విధానంలోని పంట ఎదుగుదలకు ఉపయోగించే అతి ముఖ్యమైన గ్రోత్ ప్రమోటర్స్, ప్రకృతి సిద్ధంగా తయారు చేసుకునే గ్రోత్ ప్రమోటర్స్లోని కోడిగుడ్డు నిమ్మరసం అనేది ఎగ్ అమైనో యాసిడ్ అనే సొల్యూషన్ చాలా ముఖ్యమైన ద్రావణం. ఇది తయారు చేసే విధానం ఏంటంటే, ఇందులో ఉపయోగపడేవి మనకి కోడిగుడ్లు, నిమ్మకాయలు, కొద్దిగా పావు కేజీ బెల్లము అవసరమవుతాయి. ఈ కోడిగుడ్లు ఒక యూనిట్ స్టార్ట్ చేసుకుంటే 12 గుడ్లు తీసుకొని ఇవి పెట్టుకొని తయారు చేయడానికి ఒక ప్లాస్టిక్ వెసల్, ఒక 5 లీటర్లు పెట్టే ప్లాస్టిక్ వెసల్ అనేది ఈ 12 గుడ్లని ఆ వెసల్లోని అమర్చి దాంట్లో ఈ నిమ్మకాయల్ని 50-60 అక్కడున్న నిమ్మకాయ సైజుని బట్టి నిమ్మరసం పిండేసి ఆ నిమ్మరసాన్ని ఈ వెసల్లో కోడిగుడ్లన్నీ అమర్చిన తర్వాత మునిగేటట్లు ఆ నిమ్మరసాన్ని వేయాలి. మునిగిన తర్వాత కోడిగుడ్ల పై భాగంలో సుమారు 1 ఇంచు ఎత్తులో నిమ్మరసం నిలబడి ఉండేటట్లు మనం నిమ్మరసం నింపుకోవాలి. ఈ విధంగా నిమ్మరసం గుడ్లలో నిమ్మరసంలో గుడ్లు ఉన్న తర్వాత క్షణం నుంచే మనకి నిమ్మరసంలో ఉన్న సిట్రిక్ యాసిడ్ అనేది గుడ్ల పై పెంకుని లోపల ఉన్న తెల్లసొన పచ్చసొనని కరిగిస్తాడు. సిట్రిక్ యాసిడ్ వల్ల అందులో ఉన్న ఆర్గానిక్ మూలకాలన్నీ కూడా కరగడం స్టార్ట్ అవుతాయి. అంటే ప్రోటీను, ఈ కొవ్వులు ఇవన్నీ కూడా కరగడం స్టార్ట్ అవుతాయి. ఈ విధంగా వేసినాక మనం లిడ్ క్లోజ్ చేసుకుంటాం. ఇక్కడ లిడ్ అనేది ఈ వెసల్ అనేది ప్లాస్టిక్ అయినా లేదా గాజు అయినా కావచ్చు, గాజు ఏదైనా క్లోజ్ చేసుకొని వేసుకుంటాము. ఇది సుమారు 10 రోజులు ఈ విధంగా ఉండాల్సి ఉంటుంది. ఆ 10 రోజుల సమయంలో మనకి కోడిగుడ్లు అనేవి బల్జ్ అవుతూ ఉంటాయి. కోడిగుడ్లు నుంచి మనకి మొదలంగా ఈ నిమ్మరసం వెయ్యంగానే గాలి బుడగలు వచ్చే విధంగా ఉంటాయి. ఈ బల్జ్ అవుతా అంటే కరుగుతా, పై పొర కరుగుతా, లోపల పొరలు 2 కరుగుతూ ఉంటాయి. అది మొత్తం లోపల ఉన్న ఈ సిట్రిక్ యాసిడ్ వల్ల లోపల ఉన్న ఈ పెంకులో ఉన్న కాల్షియం కార్బోనేట్లో ఉన్న కాల్షియము, అలాగే మాంసకృతులు విపరీతంగా చాలా ఎక్కువ ఉంటాయి తెల్లసొనలో. అలాగే పచ్చసొనలోని కొవ్వు పదార్థాలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ ముందుగా అమైనో యాసిడ్స్గా విడిపోతాయి. అమైనో యాసిడ్స్ నుంచి నత్రజని, భాస్వరం, సల్ఫరు ఈ మూలకాలన్నీ కూడా, అలాగే కోడిగుడ్లో మనకి సూక్ష్మ పోషకాలు కూడా ఉంటాయి. ఐరన్, కొద్దిగా జింక్ కొంతమేర, ఇవన్నీ కూడా అవి కూడా మూలకాల రూపంలో అయాన్ల రూపంలో విడిపోతాయి. ఎన్ని 10 రోజులు పట్టుకు. ఈ ప్రాసెస్లో ఈ లిడ్ ప్రతిరోజు కూడా ఒకసారి తీసి మళ్ళీ కొంతసేపు ఉంచి మళ్ళీ పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే లోపల గ్యాసెస్ ఫామ్ అవుతూ ఉంటాయి ఈ కరిగే ప్రాసెస్లో. ఆ గ్యాస్ అందువల్ల ఆ లిడ్ ఓపెన్ చేయకుండా 10 రోజులు ఉంచేస్తే ఆ గ్యాసెస్ ఫామ్ అవటం వల్ల, ఆ పై ఖాళీ ప్రదేశంలోనే గ్యాస్ ఫామ్ అవటం వల్ల పగిలిపోయే అవకాశం ఉంటుంది. అందువల్ల రోజు ఒకసారి ఓపెన్ చేసి పగబెట్టుకొని మళ్ళీ క్లోజ్ చేసుకోవాలి. అలా 10 రోజులు అయినాక 11వ రోజు శుభ్రంగా చేతిని క్లీన్ చేసుకొని చేతితో శుభ్రంగా ఈ కంటెంట్స్ అంతా కలిపేస్తే మొత్తం పాలులాగా తెల్లగా అయిపోతుంది. ఈ గుడ్లన్నీ కూడా కరిగిపోయి మొత్తం అంతా కూడా ఇంకా ఏమీ లేకుండా నిమ్మరసంలో కరిగిపోతాయి.
ఇంకా దాన్ని ఒక పల్చటి గుడ్డతో సీవ్ చేసుకొని వేరే వెసల్లోని వేసుకొని దాన్ని మనం నిలువ పెట్టుకోవచ్చు 3 నెలల వరకు కూడా. ఈ నిలువ పెట్టుకునే ముందు ఈ సొల్యూషన్లోని 1/2 కేజీ బెల్లము 1/4 లీటర్ నీటిలో కరగ తీసుకొని అది కలిపితే ఆ నిలువ సామర్థ్యం పెరుగుతుంది ఈ కోడిగుడ్డు నిమ్మరసంది. ఇది నిలువ పెట్టుకునేటప్పుడు కూడా మనం లిడ్ ఓపెన్ చేస్తూ ఉండాలి. కనీసం 2-3 రోజులకు ఒకసారైనా లిడ్ ఓపెన్ చేస్తూ గ్యాస్ని విడుదల చేస్తూ ఉండాలి. ఈ విధంగా తయారైన ద్రావణాన్ని కోడిగుడ్డు నిమ్మరసం లేదా ఎగ్ అమైనో యాసిడ్ సొల్యూషన్ అంటాము. దీన్ని మనం పంట మీద ఒకసారి పిచికారీ చేయడానికి ఒక ఎకరాకి అయితే 1/2 లీటర్స్ 250 ml 250 ml 100 లీటర్ నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకుంటే ఏ పంట మీదైనా ఏ మొక్క మీద స్ప్రేయింగ్ చేసినా ఆ మొక్కకి ఆకు ద్వారానే ఈ పోషకాలన్నీ కూడా పీల్చుకొని లాక్కుని ఆ మొక్క ఎదుగుదల అద్భుతంగా ఉంటుంది. తద్వారా ఆ మొక్క దిగుబడి కూడా ఏ విధమైన రసాయన ఎరువులు లేకుండా పెరిగే అవకాశం ఉంది. ఈ ఖర్చు అంతా లెక్క వేసుకుంటే సుమారు 40 రూపాయలు నుంచి 50 రూపాయలు, అంతకంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. 50 రూపాయలు 40 రూపాయల నుంచి 50 రూపాయల్లో 1/2 లీటర్ అనేది ఖర్చు అయిపోతుంది. ఇంకా కొన్ని సందర్భాలు అందరూ సామూహికంగా కలిపి చేసుకుంటే రైతులందరూ కలిసి ఇంకా తక్కువ ఖర్చు అవుతుంది. అంత సులువుగా మనం పంట మీద ఏ విధమైన రసాయన ఎరువు వేయకుండా అవసరం లేకుండానే మంచి ఎదుగుదలని మనం సాధించవచ్చు. తద్వారా దిగుబడి సాధించవచ్చు. ఇక్కడ అద్భుతం ఏంటంటే రసాయనాలు వ్యవసాయంలోకి అంటే నేలలోకి, మట్టిలోకి, నీళ్ళలోకి లేకుండానే మనం మంచి దిగుబడిని పొందే అవకాశం ఉంది. గ్రోత్ ప్రమోటర్ ప్రకృతి వ్యవసాయ విధానంలో ఈ కోడిగుడ్డు నిమ్మరసం.